యేసు పాదములు నా యేసు పాద విశేషము వర్ణనాతీతం నా యేసు పాద విశేషము వర్ణనాతీతం కోరుదును నేను నా యేసు పాదములు కోరుదును నేను నా యేసు పాదములు
సంద్రముపై నడచెన్ శిష్య బృందము నేర్పరచెను శిష్య బృందము నేర్పరచెను నరికి వెళ్ళిన పాదములు కోరుదను నేను నా యేసు పాదములు కోరుదును నేను నా యేసు పాదములు పర్వతారణ్యములలో ప్రార్థనలు సలుపన్ పర్వతారణ్యములలో ప్రార్థనలు సలుపన్ పరమోపదేశములు చేయన్ పరమోపదేశములు చేయన్ వెళ్ళిన రమ్య పాదములు కోరుదును నేను నా యేసు పాదములు కోరుదును నేను నా యేసు పాదములు కలువరిగిరికి వెళ్ళిన పాదములు సాతాను తలగును చితుక ద్రొక్కిన పాదములు అయానికి ఆరాధన సిలువ మోయుచు కలువరిగిరికి వెళ్ళిన పాదములు సిలువ మోయుచు కలువరిగిరికి వెళ్ళిన పాదములు సాతాను తల చితుక ద్రొక్కెను సాతాను తల చితుక ద్రొక్కెను సిలువ పొందిన పాదములు కోరుదును నేను నా యేసు పాదములు కోరుదును నేను నా యేసు పాదములు నా యేసు పాద విశేషము వర్ణనాతీతం నా యేసు పాద విశేషము వర్ణనాతీతం కోరుదును నేను నా యేసు పాదములు కోరుదును నేను నా యేసు పాదములు. ఆమేన్, హల్లెలూయా. దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడి, అయ్యా నీ పాదములే, అయ్యా నీకు స్తోత్రం, నీ పాదములే నేను కోరుతాను. ఆరాధన యేసునికి. అయ్యా నీకు వందనాలు, నీ మాట మాకు చాలు తండ్రి, నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రం. ప్రతి వారు కూడా రెండు చేతులు ఆయన వైపు చాపి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన ఆరాధన
ఒకసారి స్వరమెత్తి ఆరాధన ఆరాధన యేసునికే ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధన యేసునికే దేవా ఆరాధన యేసునికే నీ మాట మాత్రమే చాలు నీ మార్గములోనే మేలు నీ పాదం చెంతనుందును నా ప్రియ యేసయ్యా నీ మాట మాత్రమే చాలు నీ మార్గములోనే మేలు నీ పాదం చెంతనుందును నా ప్రియ యేసయ్యా నా ప్రియ యేసయ్యా ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే దేవా ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే యేసయ్యా యేసయ్యా ఆరాధన నీకే హృదయపూర్వక దేవుని స్తుతిద్దామని హల్లెలూయా నీటిపైన నడిచిన దేవా నాకు ముందు ఉన్న దేవానికి స్తోత్రం సర్వాధికారం కలిగిన దేవానికి స్తోత్రం ఓ జీసస్ 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 హల్లెలూయా నీటిపైన నడచిన నీ అద్భుత పాదము నాకు ముందు నడువగా భయమే లేదుగా గాలి తుఫానును గద్దించిన వాక్కులు నాకు తోడు ఉండగా
క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రార్థనా పోరాటమునకు మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనమందరం కలిసి ప్రార్థన చేసుకుని ఈ ప్రార్థనా పోరాటమును ప్రారంభించుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, ఈ ప్రార్థనా పోరాటము ద్వారా మా జీవితాలలో మీరు చేస్తున్న మేలులన్నిటిని బట్టి నేను స్తుతిస్తున్నాము. ఇంకా అనేక మంది ఈ ప్రార్థనా పోరాటములో జాయిన్ అవ్వడానికి సహాయం చేయండి. గత రాత్రంతయు మీరు మమ్మల్ని కాపాడి మరొక నూతన దినమును మీరు మాకు అనుగ్రహించినందుకై నేను స్తుతిస్తున్నాము. అనుదినము ఈ ప్రార్థనా పోరాటంలో మేము పాలుబంపులు పొంది దీవించబడినట్లు మీరు అనుగ్రహించుచున్న కృపను బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈ దాసులకు మీరు ఇచ్చిన ప్రేరేపణ కొరకు వందనాలు. ఈ యొక్క ప్రార్థనా పోరాటమును బట్టి నేను స్తుతిస్తున్నాం. దేవా, పెందల కడలేచి నీ సన్నిధిలో ఆరాధించే గొప్ప కృపను మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రములు. చక్కని వాక్య సందేశాలను అందించుచున్న నీ దాసులను బట్టి నేను స్తుతిస్తున్నాము. చక్కగా ఆరాధనలో నడిపిస్తున్న నీ దాసులను బట్టి నేను స్తుతిస్తున్నాము. దేవా, ఈ ప్రార్థన పోరాటంలో అనేక మంది జాయిన్ అయి దీవించబడినట్లు సహాయము చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, అనుదినము అరుణోదయమననే లేచి మనమందరమును ఈ ప్రార్థన పోరాటంలో జాయిన్ అయి దేవునిని ఆరాధించి దేవుని వాక్యములను ఆలకించి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసే గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహింపచేసి ఉంటుండగా ఈ యొక్క ప్రార్థన పోరాటమును బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఈ ప్రార్థన పోరాటము ద్వారా నేను ఎంతగానో దీవించబడుచున్నాను, ఆత్మీయముగా బలపరచబడుచున్నాను. అలాగే దైవజనులు చేయుచున్న ప్రార్థనల ద్వారా మనమందరం కూడా ఆశీర్వదించబడుచున్నాము. ఈ ప్రార్థన పోరాటము మనందరికీ ఆశీర్వాదకరముగా ఉంటుండగా మనమందరం కూడా లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, అనేక మందికి ఆశీర్వాదకారకులుగా ఉందాం. ఫస్ట్ టైము ఈ మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోనండి, అనేక మందికి షేర్ చేయండి. మీ విలువైన కామెంట్ సెషన్లో మీరు పెట్టాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఒక దివ్యమైన సందేశాన్ని మనం వినబోచున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోచున్నాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనములు. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునదుకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశము రమ్మంటున్న రాయి అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రతి ఒక్కరిని ఈ రాయి రమ్మనుచున్నది. సజీవమైన రాయి అయిన యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవాళిని రమ్మని పిలుచుచూ ఉన్నారు. రమ్మంటున్న రాయి అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఎందుకు ఈ రాయి తన ఎదుకు రమ్మనుచున్నది అని వాక్య వెలుగులో 3 విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మన ధ్యానంలో మొదటి మాట, రక్షించుటకు రమ్మంటున్న రాయి. యేసుక్రీస్తు అనే ఈ రాయి ప్రతి ఒక్కరిని రక్షించుట కొరకు తన ఎద్దుకు రమ్మనుచున్నటువంటి రాయిగా మనము చూస్తున్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. విశ్రాంతిని కలుగజేయట కొరకు ఈ రాయి రమ్మనుచున్నట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. సర్వ మానవాళికి రక్షణనివ్వాలని, రక్షణ ద్వారా శాంతి సమాధానమును కలుగు చేయాలని రమ్మని పిలుచుచున్నట్లుగా వాక్యము సెలవిచ్చుచున్నది. ఎన్నో రాళ్లను మనం చూస్తాం ఈ లోకములో. ఏ రాయి కూడా మనలను పిలుచుటలేదు, ఏ రాయి మనలను తలచుటలేదు, పిలుచుటలేదు. కానీ యేసు అనే ఈ రాయి తన యొద్దకు ప్రేమతో పిలుచుచున్నట్లుగా మనము చూస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఈ రాయి పిలుచుచున్నట్లుగా వాక్యము సెలవిచ్చుచున్నది. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు.
ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులేని ఇంపు నొందేదావు. గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులేని ఇంపు నొందేదావు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. కన్నీరంతా తుడుచును, కను పాపవలె కాపాడున్. కన్నీరంతా తుడుచును, కను పాపవలె కాపాడున్. కారు మేఘము వాలే కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. కారు మేఘము వాలే కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి ఒక్కరిని ప్రేమతో తన కరములు చాపి పిలుచుచున్నాడు. రెక్కలు చాపి తన పిల్లలను ఆహ్వానించినట్లుగా ప్రతి ఒక్కరిని తన యొద్దకు ప్రేమతో ఆహ్వానించుచున్నారు. మన పాప శాప మరణములను తొలగించుటకు, మన వ్యాధి బాధలు తొలగించుట కొరకు ఆయన మనలను రమ్మని పిలుచుచూ ఉన్నారు. రక్షణ భాగ్యము కలిగించుటకు ఆయన ప్రతి ఒక్కరిని రమ్మని పిలుచుచున్న రాయిగా యేసు ప్రభువారు కనబడుచున్నారు. అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 11-12 వచనములు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. పేతురు గారు మాటలాడుచు ఈ మాటలు తెలియజేసి ఉన్నారు. మరి ఎవని వలనను రక్షణ కలుగదు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. యేసుక్రీస్తు అనే రాయిని తృణీకరించారు. తృణీకరింపబడిన రాయిగా ఆయన ఉన్నాడు. ఆ రాయి మూలకు తలరాయి ఆయన. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను. ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఎన్నో నామములు ఆకాశము క్రింద ఉన్నవి. ప్రియులరా, ఏ నామమునను రక్షణ లేదు. ఎన్నో నామములున్నవి. అన్ని నామముల కన్నా పైనున్న నామము యేసు నామము. ఉన్నత నామము, పరిశుద్ధ నామము, పావన నామము, రక్షించు నామము. ఈ నామములోనే రక్షణ. యేసు అనే పేరుకు రక్షకుడు అని అర్థము. ప్రియులరా, యేసు ప్రభువారు ప్రతి ఒక్కరిని రక్షించుట కొరకు ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనము నుండి, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికి అందరికీ దేవుని వాక్యమును బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి
భోజనము పెట్టి దేవునిందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ప్రియులరా, జైలాధికారి ఇంటివారు మారు మనసు పొంది బాప్తిస్మము పొంది రక్షణ భాగ్యమును పొందుకొని ఉన్నారు. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నీవు ఏ హాని చేసుకునవద్దు, మేమందరమును ఇక్కడనే ఉన్నామని పౌలు గారు చెప్పి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అని జైలధికారి అడిగినప్పుడు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని పౌలు గారు చెప్పి ఉన్నారు. ప్రియులర, వాక్యములో మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభు ద్వారానే మనకు రక్షణ, యేసు ప్రభు ద్వారానే పాప క్షమాపణ. ఈ లోకములో ఎక్కడికి వెళ్ళినా పాప క్షమాపణ మనము పొందుకొనలేము. యేసు ప్రభు దగ్గరే పాప క్షమాపణ ఉన్నది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనములో, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ప్రియులరా, పేతురు గారు పెంతెకొస్తు పండుగ దినమున ప్రసంగము చేయగా 3,000 మంది ప్రజలు మారు మనసు పొంది బాప్తిస్మము పొంది సంఘములో చేర్చబడినట్లుగా వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. రక్షింపబడినట్లుగా, రక్షణ భాగ్యము పొందుకున్నట్లుగా వాక్యము సెలవిచ్చుచున్నది. ప్రతి ఒక్కరిని రక్షించుటకు రమ్మని పిలుచుచున్న రాయిగా యేసు ప్రభువారు ఉన్నారు. ఎవరైతే రక్షణ భాగ్యమును పొందుకొనుచున్నారో వారి పేర్లను జీవగ్రంథమందు వ్రాసే దేవుడుగా ఆయన ఉన్నాడు. సజీవమైన రాయి అయిన యేసు ప్రభువారు రమ్మనుచున్న రాయిగా ఉన్నాడు. ఆయన ఎదుకు ఎవరైతే వస్తారో, ఎవరైతే తమ పాపములను ఒప్పుకుంటారో వారి పాపములను క్షమించి వారిని రక్షించు దేవుడై ఉన్నాడు. వారిని రక్షించి రక్షణ భాగ్యము కలుగజేసి జీవగ్రంథములో వారి పేర్లను రాసే దేవుడుగా ఆయన కనబడుచున్నాడు. ఇక మన ధ్యానంలో 2వ మాట, రమ్మనుచున్న రాయి అనే అంశములో 2వ మాట, రాజ్య సంబంధులుగా చేయుటకు రమ్మంటున్న రాయిగా యేసు ప్రభు అని మనం చూస్తున్నాం. రక్షింపబడిన ప్రతి వారు కూడా రాజ్య సంబంధులుగా చేయబడుచున్నారు. ప్రియులరా, మనలను ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు. చీకట్లో ఉన్నటువంటి మనలను తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనాంగముగా, ఆయన సొత్తైన ప్రజలుగా ఆయన మనలను మార్చుచున్నట్లుగా మనం చూస్తున్నాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 వచనములు, యోహాను చెరపట్టబడిన తరువాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని రాజ్యమును బోధించుచు వచ్చారు, మారు మనసును ప్రకటించుచు వచ్చారు. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పినట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 36వ వచనము నుండి, అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పొలములోని గురుగులను గుర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పుమనిరి. అందుకు ఆయన ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి, కోత కోయివారు దేవదూతలు. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. గురుగులు దుష్టుని సంబంధులు, దుర్నీతి పరులు. గోధుమలు మంచి విత్తనములు రాజ్య సంబంధులు అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. మంచి విత్తనములు రాజ్య సంబంధులు. యేసు ప్రభువారు మంచివాడు. ఆయన ఇచ్చే రక్షణ భాగ్యము పొందిన ప్రతివారు కూడా మంచివారిగా మారిపోతున్నారు. రాజ్య సంబంధులు మంచి విత్తనములుగా పిలువబడుచున్నారు, గోధుమలుగా పిలువబడుచున్నాము. మంచివారిగా ఈ లోకములో మనము జీవించవలసిన వారిగా ఉన్నాం. గురుగులు దుష్టుని సంబంధులుగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. వారు దుర్నీతి పరులు, వారు పాపులు, వారు అగ్ని గంధకములతో మండు గొండములో పాలు పంపులు పొందే గుంపులో వారు ఉన్నారని వాక్యము సెలవిచ్చుచున్నది. అపోస్తుల కార్యములు 2:42లో, వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేటు ఎందును ఎడతెగక ఉండరి. రాజ్య సంబంధులైన వారు ఆయన రాజ్యములో చేయవలసిన కార్యములు,
ఇక్కడ మనము చూస్తున్నాం. రక్షింపబడిన ప్రతి ఒక్కరూ రాజ్య సంబంధులుగా పిలువబడుచున్నారు. మంచి విత్తనములుగా, మంచి గోధుమలుగా పిలువబడుచున్నాము. మనమందరము కూడా అపోస్తుల బోధ యందు మనం ఉండాలి. ఈ లోకములో ఎన్నో విధములైన బోధలు వచ్చి మనలను బాధ పెట్టుచున్నవి. ప్రియులారా, ఎన్నో బోధలు మనం వింటున్నాం. ఏ బోధను అనుసరించాలో తెలియక మనుషులు తికమకపడుచున్నారు, గలిబిలి చెందుచున్నారు. అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేటు యందును ఎడతెగకయుండరి ఆదిమ సంఘములో రాజ్య సంబంధులుగా ఉన్న వీరు చేస్తున్న రాజ్య సంబంధమైన కార్యములను మనము కూడా చేయవలసిన వారిగా ఉన్నాం. మనమందరము అపోస్తుల బోధ యందు నిలుకడగా ఉందుముగాక, సహవాసము కలిగి ఉందుముగాక, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేటు యందు ఎడతెగక యుందుముగాక. ఆదిమ సంఘములో ప్రతి దినము మానక కూడుకొనుచున్నారు, తప్పక కూడుకొనుచున్నారు, దేవాలయంలో కూడుకొనుచున్నారు, ఏంటంటా కూడుకొనుచున్నారు. అనుదినము ప్రజలు రక్షణ పొందుకొనుచున్నారు. అనుదినము స్వార్థీకరణ జరుగుచున్నది. అనుదినము ప్రజలు రక్షణ పొందుకొనుచున్నారు. రక్షణ పొందిన వారిని సంఘములో చేర్చుచూ వచ్చారు. ప్రియులరా, అట్టి గొప్ప ఉజ్జీవము ఈ కడవరి దినములలో దేవుడు మన సంఘాలలో రగిలించునుగాక. రాజ్య సంబంధులుగా ఉన్న మనమందరమును స్వార్థీకరణ చేయుదుముగాక. ప్రజలను రక్షణ మార్గంలోనికి నడిపించుదుముగాక. దేవుని సన్నిధికి వారిని నడిపించుదుముగాక. సంఘములో చేర్చబడినట్లుగా వారిని తోడుకొని వచ్చుదుముగాక. యేసుక్రీస్తు ప్రభువారు రక్తమిచ్చి తన సంఘమును సంపాదించి ఉన్నాడు, రక్తమిచ్చి కొంటున్నాడు. ప్రకటన 5, 9, 10 వచనములు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వాని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. రాజ్య సంబంధులుగా ఉన్నటువంటి మనము అపోస్తుల బోధలో నిలిచియుండి, సహవాసములో నిలిచియుండి, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన చేటు యందును నిలకడగా ఉంటూ, ప్రియులరా, దేవునిని మనము ఆరాధించే వారిగా ఉండాలని వాక్యము సెలవిచ్చుచున్నది. ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము అని వాక్యములో మనము చూస్తున్నాం. మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారని వాక్యము సెలవిచ్చుచున్నది. ఒకప్పుడు జీవము లేని రాళ్లమైన మనము జీవము కలిగిన యేసు దగ్గరికి వచ్చినటువంటి వారమై జీవమును పొందుకుని ఉన్నాము. ఆత్మ సంబంధమైన బలులను మనము అర్పింపవలసిన వారిగా ఉన్నాం. స్తోత్ర బలులను దేవునికి మనము అర్పింపవలసిన వారిగా ఉన్నాం. ఆయన నామమును ఒప్పుకొనుచు మన జిహ్వా ఫలమును దేవునికి మనము అర్పించాలని వాక్యము సెలవిచ్చుచున్నది. ప్రియులరా, స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు అని వాక్యములో మనము చూస్తున్నాం. ఈ విధముగా స్తోత్ర బలులను, ఆత్మ సంబంధమైన బలులను మనము అర్పించుదుముగాక. ఇక మన ధ్యానములో 3వ మాట, రాయబారులుగా చేయుటకు రమ్మంటున్న రాయి. ఈ రాయి నిన్ను రమ్మంటుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, నిన్నే రమ్మని పిలుచుచున్న రాయిగా యేసు ప్రభువారు ఉన్నారు. ఆయన రమ్మంటున్నా కూడా చాలా మంది ఆయన ఎద్దుకు రాకుండా ఎటో వెళ్ళిపోతున్నారు. ఆ మాట వినకుండా, యేసు దగ్గరికి రాకుండా చీకట్లోకి వెళ్ళిపోతున్నారు, పాపములోనికి వెళ్ళిపోతున్నారు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. ఆయన చెంతకు రాకుండా ఆయన నిన్ను ప్రేమతో పిలుచుచూ ఉన్నారు. నా కుమారుడా, నా కుమార్తె, నా దగ్గరికి రా. తన చేతులు చాపి ఆయన పిలుచుచున్నాడు. లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా ఆయన చేతులు చాపుచూ ఉన్నాడు. నీవు వస్తావని ప్రేమతో ఆయన పిలుస్తున్నాడు. ఆయన చెంతకు వస్తాం. ప్రియులరా, రాయబారులుగా చేటు కొరకు రమ్మంటున్నాడు. రక్షించుటకు రమ్మంటున్న రాయి మొదటి మాట. రెండవదిగా, రాజ్య సంబంధులుగా చేటు కొరకు ఆయన మనల్ని పిలుస్తున్నాడు. రాజులైన యాజక సమూహముగా చేశారు. ఇప్పుడు మనలను రాయబారులుగా పంపడానికి రమ్మంటున్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము నుండి, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించమని దేవుడు గొప్ప ఆజ్ఞను జారీ చేస్తున్నారు. ఆ ఆజ్ఞను మనం అనుసరించి మనము యేసు స్వార్థను మోసుకొని వెళ్ళి అనేక మందికి స్వార్థీకరణ చేయవలసిన వారిగా ఉన్నాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము నుండి, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వానికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని
నిషేధించును అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయు అడ్డుబండయు ఆయను. కట్టువారు వాక్యమును కవిదేలై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. అవిశ్వాసులకు అడ్డురాయి యేసు ప్రభువారు, విశ్వాసులకు అమూల్యమైన రాయి యేసు ప్రభువారు. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. దేవుని మహా కనికరము మనలను ఆహ్వానించి ఉన్నది. ప్రియులరా, చీకట్లో ఉన్నటువంటి మనలను వెలుగులోనికి ఆయన పిలిచి ఉన్నారు. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము రాజులని యాజక సమూహముగా, పరిశుద్ధ జనాంగముగా, ఆయన సొత్తైన ప్రజలుగా ఆయన చేసి ఉన్నారు. అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనము నుండి, కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. ప్రియులరా, రక్షణ పొందిన వారు తమ ఇండ్లలో వారు కూర్చొని లేరు, కానీ వారు ఎక్కడికి వెళితే అక్కడ సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. సమరయ పట్టణమంతా కూడా సువార్త ప్రకటించినప్పుడు సమరయ పట్టణమంతా కూడా ప్రభు చెంతకు వచ్చినట్లుగా, రక్షణ భాగ్యము వారు పొందినట్లుగా, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు పొందుకొని గొప్ప సంతోషముతో ఆ పట్టణమంతా కూడా గొప్ప ఆనందంతో నింపబడినట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. రోమపత్రిక 1వ అధ్యాయం 14వ వచనము నుండి, గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికిని జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను కాగా, నా వలననైనంత మట్టుకు రోమలోని మీకును సువార్తను ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. ఏలైనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్తలో శక్తి ఉంది. ఆ శక్తి ప్రజలను రక్షించేదిగా ఉన్నది. రక్షించుటకు శక్తి గల వాక్యము, ఈ వాక్యమును మనము ప్రకటించే వారిగా ఉండాలి. సువార్తీకరణ చేయుటకు సిద్ధముగా ఉన్నాను అంటూ ఉన్నాడు పౌలు గారు. సామెతలు 13:17లో, నమ్మకమైన రాయభారి ఔషధము వంటి వాడు. నమ్మకమైన రాయభారి ఎలా ఉంటాడంటే ఒక మందుగా ఉంటాడు, ఒక ఔషధముగా ఉంటాడు. ప్రియులరా, ఆరోగ్యము కలుగు చేసే వ్యక్తిగా ఉంటాడు, రోగము తొలగించే వ్యక్తిగా ఉంటాడు. గనుక నమ్మకమైన రాయభారులుగా మనము ఉండి అనేక మంది పాప రోగమును తొలగించుదుముగాక, అనేక మందికి ఆరోగ్యమును కలిగించుదుముగాక, ఔషధముగా మందుగా ముందుగా ఉందుముగాక. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయభారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాము. అపోస్తులు సువార్తీకరణ చేయొచ్చు. దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయభారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాము. అపోస్తులు దేవునికి రాయభారులుగా వారు ఉన్నట్లుగా వాక్యములు మనం చూస్తున్నాం. ఎఫెసీ పత్రిక 6:19 నుంచి మనం చూస్తే, మరియు నేను దేని నిమిత్తము రాయభారినై సంకెళ్లలో ఉన్నాను, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేటుకు నేను మాటలాడ నోరు తెరుచినప్పుడు దానిని గురించి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేచు మెలకువగా ఉండుడి. ఎఫెసీ సంఘమును ప్రార్థన కోరిన దైవజనుడు పౌలు గారు, నేను దేని నిమిత్తమై రాయభారినై ఉన్నాను, ఆ సువార్త మర్మమును ధైర్యంతో మాటలాడునట్లుగా వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయండి అంటున్నాడు. మెలకువతో ప్రార్థన చేయండి అని ప్రార్థన కోరి ఉన్నాడు. కనుక ప్రియులారా, దైవజనులమైన మా కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయుచున్నారు. మీ ప్రార్థనల ద్వారా దేవుడు అద్భుతముగా అనేక మందికి ఆశీర్వాదకరముగా దైవజనులను వాడుకునే దేవుడై ఉన్నాడు. వాక్శక్తిని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. మన దైవజనుల కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాం. రమ్మంటున్న రాయి అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేసి ఉన్నాం. ఈరోజు మన ధ్యానంలో మొదటి మాట రక్షించుటకు రమ్మంటున్న రాయి. ఇక మన ధ్యానంలో రెండవ మాట రాజ్య సంబంధులుగా చేయుటకు రమ్మంటున్న రాయి. మన ధ్యానంలో మూడవ మాట రాయభారులుగా చేయుటకు రమ్మంటున్న రాయి. రక్షింపబడిన వారిని రాజ్య సంబంధులుగా చేసి రాజ్య సంబంధులైన వారిని రాయభారులుగా పంపించుచున్నాడు. ఆయన రాజ్య విస్తరణ కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు మనము పాటుపడుదుముగాక, మనము ప్రార్థించుదుముగాక, మనము పని చేయుదుముగాక, మనము ప్రయాణించుదుముగాక, మనము అనేక మంది ఆత్మలను సంపాదించుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రేమగల మా తండ్రి, దయగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాము. అద్భుతమైన సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకై స్తోత్రములు. యేసయ్యానికి వందనాలు. సజీవమైన రాయిగా మమ్మల్ని అందరినీ కూడా నీ యొద్దకు రమ్మంటున్న రాయిగా మీరున్నారు. ఎన్నో రాళ్ళు ఉన్నవి కానీ ఆ రాళ్ళు మమ్మలను పిలుచుటలేదు. అయ్యా, సజీవమైన రాయిగా మీరుండి మమ్మలను రమ్మని నీ చెంతకు ప్రేమతో పిలుస్తున్నారు. ప్రతి ఒక్కరూ నీ పిలుపును అందుకొని నీ చెంతకు వచ్చి చింతలన్నీ తొలగించుకొనుటకు, పాపము తొలగిపోవుటకు, శాపము తొలగిపోవుటకు, మరణము తొలగిపోవుటకు నీ చెంతకు వచ్చి నీ సన్నిధిలో ప్రార్థించి పాప విమోచన, శాప విమోచన, మరణము నుండి విముక్తి పొందుకొని రక్షణ భాగ్యమును పొందుకొని జీవగ్రంథములో పేర్లు సంపాదించుకొని రక్షణ ఆనందముతో ముందుకు సాగునట్లు సహాయము చేయము. రాజ్య సంబంధులుగా చేటుకు రమ్మంటున్న యేసయ్య నీకు వందనాలు. రాయబారులుగా చేటుకు రమ్మంటున్న యేసయ్య నీకు వందనాలు. మేమందరం కూడా నీకు రాయబారులుగా ఉన్నట్లు సహాయము చేయము. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించమన్నావు తండ్రి, నీకు స్తోత్రములు. నీ రాజ్య విస్తరణ కొరకు పనిచేటుకు మా ధనము అనే విత్తనమును నీ రాజ్యములో విత్తనములుగా వేటుకు సహాయము చేయము. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. మా దైవజనులు రెవరెండ్ డాక్టర్ జాషువా కుమార్ గారిని బట్టి నేను స్తుతిస్తున్నాం. వారికి మీరు ఇచ్చిన ఆత్మల కొరకైన భారము కొరకు వందనాలు, మీరు ఇచ్చిన దర్శనము కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దాసులు అనేక ప్రాంతాలకు సువార్తను మోసుకొని వెళ్ళుచుండగా వారి ప్రయాణాలలో మీరు తోడుగా ఉండండి. సోమవారము ఆరాధన ఛానల్లో సాయంకాలం 7 గంటలకు ప్రసారమవుతున్న ప్రేమ పూర్ణుడు టీవీ కార్యక్రమాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఆ కార్యక్రమం ద్వారా అనేక మందిని దీవించమని ప్రార్థన చేయుచున్నాను. ఇంకా అనేక మంది స్పాన్సర్స్గా ఉండడానికి మీరు లేవనెత్తమని ప్రార్థన చేయుచున్నాం. ఈ మంచి పనిలో, ఈ స్వార్థ పనిలో అనేకులు సహకారులుగా ముందుకు రావడానికి సహాయం చేయండి. యేసయ్యా నీకు వందనాలు. కెన్యా మిషన్ ట్రిప్ కొరకు ప్రార్థిస్తున్నాం. వెళుచున్న నీ దాసులను ప్రభువా, వారి ప్రయాణానికి కావలసిన వనరులను సమకూర్చండి. అక్కడ అనేక మంది దైవజనులకు ఆతిథ్యం ఇవ్వడానికి, దేవా నీ వాక్య సందేశాలు అందించడానికి వెళ్ళుచుంటుండగా నీ బిడ్డలను సిద్ధపరిచి నడిపించమని ప్రార్థన చేయుచున్నాను. యేసయ్యా నీకు వందనాలు. ప్రార్థన బృందాలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. యేసయ్యా జేజీ మినిస్ట్రీ అంతటి కొరకు ప్రార్థన చేయుచున్నాం. ప్రేయర్ టీమ్స్లో ఉన్నటువంటి బిడ్డలు దీవించండి. అలాగే వర్షిప్ టీంని దీవించండి. టెక్నికల్ టీంని దీవించండి. దేవా, ఇంకా అనేక విధాలుగా సహకరిస్తున్న బిడ్డలందరూ కూడా మీరు దీవించమని ప్రార్థన చేయుచున్నాం. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మొబైల్ చర్చ్ ద్వారా జరుగుతున్న పరిచయను మీరు దీవించమని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. యవనస్తుల మధ్యలో జరుగుతున్న పరిచయను మీరు దీవించమని ప్రార్థన చేయుచున్నాం. చిన్న బిడ్డల మధ్యలో జరుగుతున్న పరిచయను మీరు దీవించండి. ప్రతి శుక్రవారం జరుగుతున్న ఉపవాస ప్రార్థనలు ఆశీర్వాదకరంగా జరిగినట్లు సహాయం చేయము. దేవ, నశించిపోతున్న ఆత్మలను రక్షణలోనికి నడిపించమని ప్రార్థన చేయుచున్నాం. ఆరోగ్యము లేని వారికి ఇప్పుడే ఆరోగ్యము ప్రసాదించండి. నీ వాక్కును పంపి ఇప్పుడే నీ బిడ్డలను బాగు చేయమని ప్రార్థన చేయుచున్నాను. కృంగిన వారిని లేవనెత్తమని ప్రార్థన చేయుచున్నాను. ఆదరణ లేని బిడ్డలకు గొప్ప ఆదరణ దయచేయండి ప్రభువా. వ్యాపారం చేయుచున్న బిడ్డలకు వారి వ్యాపారములలో గొప్ప లాభము కలిగించమని ప్రార్థన చేయుచున్నాం. ఉద్యోగములు లేని వారికి మంచి ఉద్యోగములు దయచేయమని ప్రార్థన చేయుచున్నాను. సంతానము లేని బిడ్డలకు సంతాన భాగ్యము కలుగు చేయమని ప్రార్థన చేయుచున్నాను. గృహములు లేని వారికి సొంత గృహాలు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాను. యవనస్తులైన బిడ్డల విషయంలో ప్రార్థన చేయుచున్నాం. వారి వివాహాల విషయంలో ప్రార్థన చేయుచున్నాం. మంచి సంబంధాలు రావడానికి వారి వివాహములు ఘనముగా జరుగునట్లు నీ కృప దయచేయమని ప్రార్థన చేయుచున్నాను. ఈరోజు బర్త్డేలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. యానివర్సరీలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. నిశ్చయముగా నీ బిడ్డల పట్ల గొప్ప కార్యాలు చేయండి. దేవా, మా ప్రార్థనలను కోరిన ప్రతి ఒక్కరికి సహాయం చేయము. ఎవరు సమస్యలు ఉన్నారో, ఎవరు ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభువా, దేవా కష్టాలలో కన్నీళ్లతో వేదనతో రోదనతో ఉంటున్నారో వారిని దృష్టించమని ప్రార్థన చేయుచున్నాం. నిశ్చయముగా నీ బిడ్డల పట్ల గొప్ప కార్యములు చేయమని, ప్రతి ఒక్కరి సమస్యల నుంచి వారికి విడుదల కలిగించమని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. రక్షించుటకు రమ్మంటున్న రాయని యేసయ్య ప్రతి ఒక్కరు నీ యొద్దకు వచ్చే రక్షణ భాగ్యము పొందుకున్నట్లు, జీవగ్రంథములో పేరు వ్రాయబడినట్లు సహాయము చేయము. రాజ్య సంబంధులుగా మేము దేవా నీ రాజ్య విస్తరణ కొరకు మేము పనిచేటుకు, పాటుపడుటకు, ప్రార్థించుటకు, ప్రచురించుటకు, రాయబారులుగా నీ కొరకు బ్రతుకుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఈ వాక్యము మా అందరి జీవితంలో నీరు కట్టి ఫలింప చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవునికి ఎడతెగిన సన్నిధి, సహవాసము, ఆదరణ, ఆనందం ఇక్కడ చేరిన మనందరికీ, సకల లోకములున్న సకల పరిశుద్ధులకు, సంఘమునకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్.
క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ ప్రార్థనలో ఏకీభించిన మీ అందరికీ మరొకసారి శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని నాకు అనుగ్రహించిన దేవునికి, అలాగే మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ జాషువా గుమ్మళ్ళ గారికి ప్రత్యేకముగా వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంపులు పొందిన మీ అందరికి కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను, మన కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.